హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు బ్రోస్ రియాక్ట్స్. అండ్ ఇవాళ అయితే రియాక్షన్ కాదు, ఒక రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా రివ్యూకి వెళ్ళే ముందు నేనైతే కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. ఏంటంటే లైక్ ఈ మూవీ అసలు రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతున్నది. నేనైతే సినిమా చూడలేదు. రివ్యూస్ చూసిన చాలామంది లైక్ చూడండి చూడండి అని అన్నారు. అండ్ నేను కూడా ఇప్పుడు రివ్యూ ఇవ్వాలా వద్దా అని ఒక డైలమాలు ఉండే అనమాట. ఏమిస్తాంలే అంటే లైక్ ఆల్రెడీ చాలామంది ఇచ్చినారు కదా, మనం ఎందుకు అవసరమా అని అనిపించింది. బట్ సినిమా చూసినాక నాకైతే మళ్ళీ ఒకసారి రివ్యూ ఇవ్వాల్సిందే. అంటే ఇట్లాంటి మూవీస్ రావాలి అని అంటే మనము దాన్ని ఎంత ప్రమోట్ చేస్తే అంత మంచిది అని అయితే నాకు అనిపించింది. సో మీకేమర్థమైపోయిందంటే లైక్ సినిమా అయితే బాగున్నదని అయితే మీకు అర్థమైపోయింది కదా. అసలు యాక్చువల్గా ఇది థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు ఒక ఫీలింగ్ అనమాట. ఇదైతే మనకి ఈటీవీ విన్ యాప్లో ఉన్నది. అండ్ ఇటువంటి మూవీస్ అయితే మనము లాస్ట్ 35 ఒక చిన్న కథ కాదు అన్న ఫీలింగ్, అంటే లైక్ ఆ మూవీ చూసినారు కదా, సో ఆ మూవీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ అట్లనే లైక్ మీరు పాత మూవీస్ చూసుకుంటే మన హిందీలో ఉందన్నమాట, అమీర్ ఖాన్ది తారే జమీన్ పర్. సో అటువంటి కైండ్ ఆఫ్ మూవీ. సో మీకైతే ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది. బట్ స్టిల్ అటువంటి కైండ్ ఆఫ్ మూవీ. అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఉన్నదన్నమాట మూవీలో. లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, అంటే ఎట్లా చేంజ్ చేయాలి అనే ఒక సొల్యూషన్ కూడా ఇచ్చిండనమాట. అంటే చాలా మూవీస్‌లో ఏమంటాము లైక్ ఓన్లీ ప్రాబ్లమ్ జూయించి లైక్ ఒక హీరో వచ్చి కాపాడేసి ఎళ్ళిపోవడం అట్లుంటది. కానీ ఈ మూవీలో ఏందంటే ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? అంటే లైక్ అటువంటి కైండ్ ఆఫ్ పిల్లలు గానివ్వండి, అంటే స్టడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా చేంజ్ చేస్తే ఎంత బావుంటది అనేది ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ గైస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని నేనైతే రివ్యూ ఇస్తున్నా. నార్మల్‌గా అసలు నేనసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దామనే అనుకోలేదు, కానీ ఇస్తున్నా. అండ్ ఇంకో విషయం ఏందంటే, మీరు సినిమా జూస్తే పక్కా ఏడుస్తారు గైస్. అంటే ఒక పాయింట్‌ల మీకొకటి హిట్ అయితది. అంటే లైక్ మీరు ఒకవేళ ఏమంటాము టాపర్స్ అట్లా అయితే హిట్ గాదేమో. బట్ బ్యాక్ బెంచర్స్ కానివ్వండి, కొంచెం డల్ స్టూడెంట్స్ కానివ్వండి, లైక్ వాళ్ళు కనెక్ట్ అయితారనమాట. లైక్ నార్మల్ జనాలు. సో, కనెక్ట్ అయ్యి ఒకానొక పాయింట్‌లో మీ కళ్ళలో నీళ్ళైతే తిరుగుతాయి గైస్. అంటే మీరు లైక్ సినిమా మొత్తం చూస్తుంటే ఓవరాల్ మధ్యలో అంటే లైక్ స్టార్టింగ్ ఒక ఫస్ట్ హాఫ్‌లో మీకు లైక్ ఒక సీన్ ఉంటదనమాట. ఆ సీన్‌లో మీకు ఎమోషనల్ అయిపోతారు. దాని తర్వాత ఇంటర్వల్, ఇంటర్వల్ బానే ఉంటది. అండ్ ఎండ్‌కొచ్చేసరికి ఇంకా లైక్ ఎమోషనల్‌గా మొత్తం లైక్ ఏడ్చి చేస్తారు అని నాకైతే అనిపించింది. నేనైతే కొంచెం లైక్ ఇట్లా ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట ఎమోషనల్‌గా. కళ్ళలో నీళ్ళు గూడా తిరిగినాయి. సో, అదే ఎమోషన్ క్యారీ అయ్యి అదే బావుంటదని అనిపిస్తుంది మూవీ. అండ్ మెయిన్‌గా మాట్లాడుకోవాలంటే యాక్టింగ్. అంటే ఓవరాల్ ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ లైక్ పర్ఫెక్ట్ సింక్ అనలేను గానీ లైక్ ప్రతి ఒక్కళ్ళు మంచిగా చేసినారు. లైక్ ఆ క్యారెక్టర్స్‌కి తగ్గట్టు. మెయిన్ అయితే సుమంత్, ఐ వాస్ నాట్ ఎక్స్‌పెక్టింగ్. అంటే అటువంటి క్యారెక్టర్స్ ప్రెజెంట్ ఉన్న హీరోస్ గానివ్వండి, ఎవరైనా అంటే లైక్ చేయడానికి కొంచెం తడబడతారు. లైక్ చెయ్యరు చాలామంది. కానీ తీసుకొని చేసిండు అంటే లైక్ అదొక ఫస్ట్ స్టెప్ నాకు మంచిగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆ చిన్న బాబు యాక్టింగ్ అయితే మీకు నచ్చేస్తది. అంటే ఆ క్యారెక్టర్ ఎప్పుడన్నా ఇట్లా ఏడ్సినా లైక్ ఏదో ఫేక్ అనిపియదనమాట. రియల్‌గా అనిపిస్తది. సో, ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ గూడా బావుందనమాట. సో, మెయిన్‌గా ఇంకా నెగెటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం నాకు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువ అనిపించిందనమాట. అంటే కొన్ని కొన్ని దగ్గర లైక్ సుమంత్‌ది అది విగ్గా లేదంటే ఏమంటాం రియల్ హెయిరా నాకైతే అర్థం కాలేదు. మోస్ట్‌లీ విగ్‌లా అనే అనిపిస్తున్నది. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ అంటే లైక్ ఆ చిన్న చిన్నవి కొంచెం డిస్కనెక్ట్ అయితున్నాననమాట. లైక్ ఓవరాల్ బావుంది. లైక్ క్వాలిటీ బావుంది. లైక్ ఏమంటాము లైక్ విజువల్లీ అంతా బావుంది. కానీ ఏంటంటే కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగి ఉంటే లైక్ ఇంకా పెట్టి ఉంటే ఇంకా మంచిగా ఉండేది అని అనిపించింది. బట్ అక్కడ ఎక్కడి వరకు ఉన్నదో అక్కడి వరకైతే బావుంది. అండ్ నథింగ్ గైస్. ఇంకా అంటే లైక్ స్టోరీ అంతా బావుంది. అంతా బావుంది. నేనైతే ఇటువంటి మూవీస్ ఇంకా రావాలని అనుకుంటున్నా. సో, ఓవరాల్ మూవీకైతే మేమిచ్చే రేటింగ్ అయితే 9/10 గైస్. ఇటువంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. అండ్ సైనింగ్ ఆఫ్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇట్లాంటి రివ్యూస్ ఇంకా రియాక్షన్స్ కావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో గనుక నచ్చితే డ్రిల్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బై.